హలో గాయ్స్, ఇప్పుడైతే మేము పుట్టపర్తికి అయితే బయలుదేరుతున్నాం. ప్రస్తుతానికి అయితే తాండూరులో అయితే ఉన్నాం. పుట్టపర్తి సేవకి అయితే బయలుదేరుతున్నాం మా ఊరు రేగడ మేడారం నుంచి. ఇప్పుడు స్టేషన్కి అయితే వెళ్ళాలి. 8:40కి అయితే ట్రైన్ ఉంది. రేగడ మేడారం నుంచి అయితే వెళ్తున్నామండి. ప్రజెంట్ తాండూరులో ఉన్నాం. ఇప్పుడైతే నేను మీకు అడుగుతున్నా, మీరు చెప్పండి. మేము కూడా ఫస్ట్ అండి. ఇప్పుడు నేను ఫస్ట్ టైం. ఇంకా పిల్లలు మీరే చెప్పాలి మాకు ఏ విధంగా ఉంటుంది, ఏముంటుంది అని. చెప్పేసి అక్కడికి వెళ్ళాక చెప్తా చూసి ఎక్కడికి వెళ్తున్నాం మనం అయితే ఇప్పుడు పుట్టపర్తి వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్. ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. వచ్చి తింటున్నాము ఇట్లా కూర్చొని. ఇంకా ట్రైన్ అయితే 8:40కి ఉంది. ఇంకా అందుకు ఎంతసేపు ఖాళీగా ఉండేది అని చెప్పి తింటున్నాం. ఆకలి అయితే ఫుల్. యాక్చువల్గా మా ట్రైన్ టైం వచ్చేసి 8:40 PM, కాకపోతే 20 minutes లేట్ అయ్యి 9 o'clock అయితే వచ్చేసింది. సో మేమైతే మా బోగీలు అయితే కూర్చున్నాము. 6 members ఇక్కడ పడ్డది, ఇంకా 4 members అయితే ఎస్ట్ బోగీలు అయితే పడ్డది. సో మా మామగారు అయితే తినడానికి అని చెప్పేసి గజ్జలు ఇంకా అప్పలైతే ఇంట్రెన్ చేసుకొని అయితే వచ్చాడు. అది తినుకుంటూ అలాగే కబుర్లు చెప్పుకుంటూ అయితే అలాగే కూర్చున్నాము. ఎప్పుడెప్పుడు ధర్మవరం వస్తుంది, ఎప్పుడెప్పుడు పుట్టపర్తి చూస్తాము అన్నట్టు. టైం వచ్చేసి మార్నింగ్ 4:50 అయింది. మా డెస్టినేషన్ ఇంకా 2 kilometers దూరంలో అయితే ఉన్నాము. మా వాళ్ళని కలిసి వచ్చేసి పుట్టపర్తికి వెళ్ళాలి. ఇంకా పొగ్గు ఆడుకున్నాయి. ఇప్పుడు ధర్మవరం నుంచి వచ్చాము. సో సక్సెస్ అయిపోతుంది. అంటే ఇలాంటి వెళ్ళడానికి అయితే టెంపో అయితే బుక్ చేసుకున్నాము. మా టెంపో అయితే వచ్చింది. ఓన్లీ మా కోసం మాత్రమే. లగేజ్ అయితే పైన పెట్టుకోవాలి. తర్వాత లోపల కూర్చొని వెళ్ళిపోవాలి. కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ అయితే ఉండాలి. ఒక 30 kilometers ఇక్కడ నుంచి మనకు 30 kilometers అయితే శ్రీ సత్య ప్రశాంతి నిలయంకి అయితే చేరుకుంటాం. దాని తర్వాత వాళ్ళు లోపలికి అయితే ఎంటర్ అయిపోయి ప్రశాంతి నిలయం. ఇప్పుడు లగేజ్ చెకింగ్ అంట. లగేజ్ చెకింగ్ అయితే బయలుదేరుతున్నాం. లగేజ్ చెక్ చేసిన తర్వాత మాకు రూమ్స్ అన్నీ అలాట్ చేస్తారంట. రూమ్ చేసిన తర్వాత దర్శనం. ఇప్పుడే లగేజ్ చెకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కొన్ని డిటెక్ట్ అయిపోతున్నాయి. దాంట్లో డిటెక్ట్ అనేది వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇప్పుడైతే రూమ్ అలాట్మెంట్ గురించి మాకైతే రూమ్ అయితే అలాట్మెంట్ చేశారు. సాయిభక్తి నివాస్ A1 హాల్ అయితే ఇచ్చారు మాకు. అందులో 8 beds అనేవి మాకు. ఓన్లీ జెంట్స్కి మాత్రం, జెంట్స్కి లేడీస్కి సపరేట్. ఇదేంది నీ సీటా? ఈ విధంగా అయితే ఉన్నాయి రూమ్స్. మనం తీసుకోవాలంటారు రూమ్స్. ఎట్లుందా? ఇది నేను ఫ్రెండ్ అయితే తీసుకున్నాను అక్కడ. అయిపోయి మేము సేవాదల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే వచ్చాము. మా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది సేవ గురించి. ఇది వచ్చేసి స్టేట్ సేవా కోఆర్డినేషన్ ఆఫీస్. ఇక్కడ కేటగిరీ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ సేవాదల్ వాళ్ళని అయితే సెక్టర్ వైజ్ అయితే డివైడ్ చేస్తారు. మా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మంగళారతి అయితే ఇచ్చారు. మంగళారతి అయితే తీసుకొని బయటికి అయితే బయలుదేరాము. మనకు వచ్చేసి డ్రెస్ కోడ్ వచ్చేసి మొత్తం వైట్ అండ్ వైటే ఉంటుంది. వేరే డ్రెస్ అనేది అలో ఉండదు మనకు. సేవాదల్ వాళ్ళకు ఇప్పుడైతే మేము స్నానాలు అనేది కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం. ఇటు సైడ్ స్ట్రేట్ వెళ్ళాలి. దర్శనం అయిపోయాక ఇక మనము మన షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి షాపింగ్ మనకి ఏమి అవసరం ఉండేవో తీసుకొని రేపటి నుంచి అయితే సేవ కార్యక్రమం మొదలు పెడతారంట. ఈ రోజు లేదా? ఎక్కడికి వెళ్ళాలంటూ ఫస్ట్ టైం మాకు తెలియదు అసలుకి ఇవి. ఇప్పుడు నేను చెప్తాను. 7 years కింద వచ్చాము నేను మా మామ వెనకాల. మళ్ళీ ఇప్పుడే రావడం. ఇప్పుడు అంటే ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కింద వచ్చింటే ఇవంతా తిరగలేదు. ఇప్పుడు సేవా కార్యక్రమం గురించి అయితే వచ్చాము. ఎంత గ్యాంగ్ అనమాట. మొత్తానికి తినేద్దామన్నట్టు క్యాంటీన్కి అయితే వచ్చాము. ఇది మొత్తం సేవాదల్ వాళ్ళ క్యాంటీన్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ స్నాక్స్ టైం అనేది మిస్ అయిపోయింది. సో వీళ్ళు మాకు తినిపిస్తాను చెప్పిండు. అందుకే బయటకి అయితే వచ్చినాం. ఇదే గోపురం.
మెయిన్ గోపురం ఎంట్రన్స్. మార్నింగ్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ సాయి భక్తి నివాస్కి వెళ్ళి కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నాము. అట్లా రెస్ట్ తీసుకున్నాము, అలాగే పండుకొని ఉండిపోయింది. మా స్నాక్స్ టైం అనేది కూడా మిస్ అయిపోయింది. సో అక్కడ వన్స్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ తినడానికి అయితే పెట్టారు. సో అలా బయటకు తిరగడానికి అయితే వచ్చాము, వ్యూ మొత్తం ఎంజాయ్ చేద్దాం అన్నట్టు. ఫైనల్గా మా సేవ డే అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ అయితే 6 o'clock లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మా సేవ చేయడానికి అయితే మా సెక్టర్కి అయితే వెళ్ళిపోతున్నాం. మనకైతే ఒక ఐడి కార్డ్ అండ్ స్కార్ఫ్ అయితే ఇస్తారు. డ్రెస్ కోడ్ వచ్చేసి వైట్. ఈ మాత్రం పక్కా ఉండాల్సింది సేవాకి. సరే, మా తాతారు కొన్ని విషయాలు చెప్తారు. చెప్పండి తాతారు, ఏడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఇక్కడ మంచిగా ఉంది సార్. ఆన్ డ్యూటీ. ఇప్పుడు ఏడికి వెళ్తున్నావు నువ్వు? డ్యూటీకి సార్. సేవ డ్యూటీ కాదు, అదే ఇదంతా సేవాదల్ క్యాంటీన్ అన్నమాట. మొత్తం సేవ చేసే వాళ్ళకి మొత్తం ఇక్కడ సర్వ్ చేస్తారు. టోటల్ చాలామంది వచ్చారు సేవ చేయడానికి. ఓన్లీ తెలంగాణ స్టేట్స్ నుంచి, తెలుగు స్టేట్స్ నుంచి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. క్యాంటీన్లో మొత్తం టైమింగ్స్ ప్రకారం ఉంటాయి. వన్స్ టైం తప్పినాం అనుకో మనకైతే మళ్ళీ తిండి పెట్టరు. మాకు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఉప్మా అయితే పెట్టారు. డైలీ ఒక వెరైటీ అనేది ఉంటుంది. ఓకే, ఎట్లా ఉంది? నేను చెప్తారా సాయిరామ్ అనుకుంటూ వాళ్ళ లోపలికి వదులుతున్నాము. సేవ చేయడం నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఓకే, సాయి మీకు ఎట్లా అనిపిస్తుంది సేవ చేయడం? మీకు సేవ చేయడం ఎలా అనిపిస్తుంది సార్? మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నప్రాయకంగా ఉంది. ఇంతకు రావడం సరి రోజులు సేవ చేయడం చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. మాకు అన్ని విధాల ఆరు నుంచి తిండికే ఉంది, చాయ్ ఉంది, కాఫీ ఉంది, టిఫిన్ ఉంది, అన్ని విధాలా కరెక్ట్ టైం మెయింటెనెన్స్ ఉంది. అలాంటి అన్ని రకాలుగా బాగుంది. బ్రో మీకు సేవ చేయడం ఎట్లా అనిపిస్తుంది నీకు? ముని అంతా కంఫర్టబుల్గా ఉంది కదా, ఫుడ్ బెడ్ అంతా? ఓకే, చెప్పు ఎట్లా ఉంది మీకు సేవ చేయడం ఎలా అనిపిస్తుంది? బాగుందా? అంతా బాగుందా? ఓకే, మీకు సేవ చేయడం ఎలా ఉంది? అంతా ఓకే, ఫుడ్ బెడ్ అంతా? మరి ఏం చేస్తారు మీరు? మీసాలు అలా కొనుక్కున్నారు. మా డే 1 సేవ ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా సెక్టార్ నుంచి సాయి భక్తి నివాస్కి అయితే ఇలా ట్రాలీ వెహికల్స్ అయితే ఉంటాయి. ఓన్లీ ఏజ్డ్ పర్సన్స్కి మాత్రమే ఉంటాయి. కాకపోతే మాకైతే ప్లేస్ దొరికింది కాబట్టి అక్కడికైతే వెళ్తున్నాము. మార్నింగ్ 7 to 1 అండ్ మళ్ళీ 1 to 7 బ్రేక్. తర్వాత మళ్ళీ నైట్ 7 నుంచి మార్నింగ్ 1 AM వరకు అయితే షిఫ్ట్ ఉంటుంది. తర్వాత 2 షిఫ్ట్ వైజ్ అయితే డివైడ్ చేస్తారు. 6 hours ఉంటుంది మా సేవ మొత్తం. ఇప్పుడైతే సేవాకి వెళ్తున్నాం, సెకండ్ షిఫ్ట్ సేవాకి. మార్నింగ్ అయితే అయిపోయింది 7 to 1. ఇప్పుడు మళ్ళీ 7 to 1, మధ్యలో 1 to 7 అయితే రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు 7 to 1 నైట్ 1 వరకు వెళ్ళేసి మళ్ళీ 1 నుంచి 7 వరకు రెస్ట్ తీసుకోవాలి. ఎంత మా గ్యాంగ్? సాయిరామ్ 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 సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. ఇక్కడైతే బాబా సమాధి ఉంది. ఇక్కడైతే మొత్తం ఏదో వీడియోస్ చేయడానికి. సో ఇక్కడ నుంచి అయితే తీస్తున్నాము. ఇక్కడ మొత్తం మాకు పెయిన్ అయితే చేసి మొత్తం ముగ్గులు అయితే తీస్తున్నాను. ఇది మొత్తం బాబా సమాధి అన్నమాట. మార్నింగ్ ఉదయం 6 గంటలకు మళ్ళీ ఈవినింగ్ 8 గంటలకి అయితే భజన స్టార్ట్ అవుతుంది. మా సేవ అయితే ఇక్కడ పడ్డది. ఉగాది సెలబ్రేషన్స్ కోసం అయితే మొత్తం ముగ్గులు వేయడం జరిగింది. మొత్తం సేవాదళ వాళ్ళు మాత్రమే వేస్తారు. ఇది సెక్యూరిటీ ఆఫీస్, ప్రశాంతి నిలయం ఎంట్రన్స్లో ఉంటుంది. మొత్తము బాబా సమాధి ఇక్కడ సైడ్కి. ఇక్కడ నుంచి అయితే లేడీస్ అయితే ఎంట్రీ అవుతారు. ఇది ఇక్కడ గోపురం గేట్. ఇది చూపెట్టు. ఇది గోపురం గేట్. మా సేవ అయితే ఇక్కడనే పడ్డది. ఇక్కడ నుంచి సో అందు గురించి అయితే వాళ్ళంతా రెడీ చేస్తున్నారు. ఇది మొత్తం బాబా సమాధి. ఫస్ట్ ఒకళ్ళు బాబా ఉన్నప్పుడు మొత్తం ఇక్కడనే ఏమైనా హాల్స్ కాన్ఫరెన్స్ ఉంటే అన్నీ ఇక్కడ మీటింగ్స్గా ఉంటుండే. సరే ఒకటి మేమైతే మా 10 రోజుల సేవ అయితే కంప్లీట్ చేసుకొని బయటకు తిరుగుదామన్నట్టు
కొన్ని ప్లేసెస్ ఉన్నాయి పుట్టపర్తిలో చూడడానికి, అలా అని బయటకైతే వచ్చాము. మొదటగా మేమైతే చిత్రావతి నది దగ్గరికి అయితే వచ్చాము. ఇది ప్రశాంతి నిలయం నుంచి 1.2 కిలోమీటర్ అరౌండ్ సంథింగ్ ఉంటుంది. ఈ నది చిక్బల్లాపూర్ నుంచి ప్రవహించుకుంటూ వచ్చి అనంతపూర్ జిల్లా, కడప జిల్లా మీదుగా వెళ్ళి పెన్నా నదిలో కలుస్తుందంట. మొదటగా ఇక్కడ బాబావారు ఇక్కడనే ఉపన్యాసాలు, ప్రసంగాలు చేసేవారంట. ఇప్పుడు క్రమక్రమంగా అక్కడనైతే హాల్ అయితే, కుల్వంత్ హాల్ అయితే క్రియేట్ చేశారు. సో అక్కడనైతే జరుగుతున్నాయి. ఇప్పుడు మేమైతే చూద్దాం అన్నట్టు ఇక్కడికైతే వచ్చాము. ఈ వాతావరణం మొత్తం చాలా ఆహ్లాదకరంగా ఉంది. వాటర్ అయితే అనుకున్నంత అయితే లేవు, ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి. ఇక్కడ ఇంకా బోటింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో వాటర్ లేనందుకైతే అవైతే ఆపేశారు. మొత్తం చుట్టూ కొండలు, మధ్యలో వాటర్, చాలా మంచిగా అనిపించింది. ఇంకా చాలా అయితే ప్లేసెస్కి అయితే వెళ్ళాము. కాకపోతే ఇక్కడ వీడియో తీసాము, వీడియోస్ అనేవి డిలీట్ అయిపోయాయి. సో కొన్ని వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి శివాలయం, శ్రీ సత్యసాయి బాబా వారు పుట్టిన జన్మస్థలం. ఇక్కడ శివాలయం అయితే కట్టారు. స్వయంగా సాయిబాబా వారే పాలరాతితో చేసిన శివుని విగ్రహాన్ని అయితే స్వయంగా ప్రతిష్ఠించారు. మనం నార్మల్గా శివాలయంలో శివుడిని లింగ రూపంలో అయితే చూస్తాము. కాకపోతే ఇక్కడ మనిషి ఆకారంలో అయితే ఉన్నాడు శివుడు. చాలా కొత్తగా అనిపించింది. స్వయంగా సాయిబాబా వారే ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతి సంవత్సరం సాయిబాబా పుట్టినరోజు నాడు చాలా ఘనంగా అయితే సెలబ్రేషన్స్ చేస్తారంట. నవంబర్ 23 రోజు సాయిబాబా వారి పుట్టినరోజు. ఒకవేళ ఆ రోజు కూడా మాకు దైవకృప ఉంటే మేమైతే తప్పక మళ్ళీ సందర్శిస్తాము పుట్టపర్తికి. ఇది పాత శివాలయం అంట పుట్టపర్తిలో, ఓల్డ్ శివాలయం టెంపుల్. ఈ విధంగా అయితే ఉంది. లోపలంతా ఖాళీ. నందీశ్వరుడు లింగం, వినాయకుడు, నాగరాజతలు. ఖాళీ దొరికిందనేసి ఇలా అయితే దిగడానికి అయితే వచ్చినాము. మొత్తం పాత ఒకప్పుడు మన ఊళ్ళో ఇదే విధంగా ఉంటుండే. చెట్లు ఎంత ప్రశాంతంగా ఉంది కదా నిజంగా. ఈరోజుతో మా 10 రోజుల సేవ అయితే కంప్లీట్ అయిపోయింది బాబా అనుగ్రహం వల్ల. మళ్ళీ బాబా అనుగ్రహం ఉంటే నవంబర్లో మళ్ళీ సేవకైతే వస్తాము. ప్రతి సంవత్సరం అయితే వస్తాం మళ్ళీ. ఈ 10 రోజులతో ప్రశాంతంగా అయితే గడిచిపోయింది. ఏ బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకి జై. ఇప్పుడైతే మా తాండ్రుకి అయితే వచ్చేసాం మా ఊరికి. అందరం కలిసి రైల్వే స్టేషన్ నుంచి బై వాక్ అనేది వచ్చేస్తున్నాం. మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి మా ఊరికి అయితే వెళ్ళిపోవాలి. మా 10 రోజుల సేవ అయితే ప్రశాంతంగా ముగిసింది. మళ్ళీ భగవంతుని పిలుపుకి మళ్ళీ ఎప్పుడు వాళ్ళు చూడాలి. ఇప్పుడైతే మా ఊరికైతే వచ్చాం. సేవ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఇంట్లోకైతే వెళ్ళిపోతున్నాం. ఓం శ్రీ సాయిరామ్.